తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆదర్శాలకు దూరమైపోతూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీని ఎందుకు స్థాపించారు? తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టాడు. దాన్ని బట్టే తెలుస్తూ ఉంది తెలుగు భాషకు, తెలుగు జాతికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది. అటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది చాలా విడ్డూరం. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడులో అక్కడున్న భాషలతో పాటు తెలుగు మాధ్యమంలో ఉండే పాఠశాలలు కూడా ఉన్నాయి, కనీసం కొన్నైనా. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేయడం జరిగింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్లకు వెయిటేజ్ మార్కులు ఇచ్చాడు ఉద్యోగాల్లో, ఉన్న చదువుల్లో. అలాంటిది ఇక్కడ తెలుగు మాధ్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఈ యొక్క తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ జీవో 85 జారీ చేసింది. ఆనాడు అందరం వ్యతిరేకించాం. మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 85 రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది, కానీ ఏమాత్రం మార్పు లేదు. జీవో 85 కొనసాగుతూనే ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్. అంటే ఎన్టీఆర్ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని చెప్పేదానికి. రెండవది వైద్య విద్య. ఎన్టీ రామారావు గారు ఆనాడే వ్యతిరేకించారు వైద్య విద్యలో క్యాపిటేషన్ ఫీజును, డొనేషన్స్ను. క్యాపిటేషన్ ఫీజుతో చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్ అయితే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏం కావాలి, గల్లంతు కాడా అని రామారావు గారు వచ్చేసి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో, చంద్రబాబు పాలనలో మొత్తం వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల, మదనపల్లి, ఆదోని, పెనుగొండ, మార్కాపురం ఇలా అనేక కాలేజీలను, గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యవసానంగా ఆ మెడికల్ కళాశాలలకు ఎంబీబీసీ సీట్లు కేటాయిస్తున్నా కానీ నేషనల్ మెడికల్ కమిషన్ మాకు వద్దంటున్నారు. ఆ ప్రైవేట్ పరం చేసినంత వరకు వద్దంటున్నారు. ఈ యొక్క వైద్య విద్య ప్రైవేట్ పరం అయితే వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు. పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ప్రతిభకు పాడెకట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలకు దూరం కావడమే. మూడవది సాగునీటి ప్రాజెక్టు. ఎన్టీ రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా ఇవన్నీ కూడా ఆయన మానస పుత్రికలు. కానీ చంద్రబాబు పాలనలో గతంలో కానీ ఇప్పుడు కానీ సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో మొత్తం బడ్జెట్లో సాగునీటి రంగానికి 15% నిధులు కేటాయించి ఖర్చు చేస్తే, అటు జగన్ పాలనలో, చంద్రబాబు పాలనలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గత సంవత్సరం 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగానికి కేటాయించిందేమో 16,705 కోట్లు అయితే చివరికి ఖర్చు పెట్టింది 10,799 కోట్లు. 2025-26కు సాగునీటి రంగానికి కేటాయించింది కేవలం 11,000 కోట్లు. అంటే టోటల్ బడ్జెట్లో 3.5%. కాంగ్రెస్ హయాంలో 15% ఖర్చు పెడితే
చంద్రబాబు పాలనలో 3.5%. పర్యవసానంగా కొత్త ప్రాజెక్టులు నిర్మాణం కాలేదు, పాత ప్రాజెక్టుల నిర్వహణ లేదు. ఆఖరికి అన్నమయ్య, పించ, గుండ్లకమ్మ, పులిచింతల ఆ గేట్లకు వచ్చేసి గ్రీసు పూసేదానికి నిధులు ఇవ్వని కారణంగా ఆ గేట్లు కొట్టుకుపోయాయి. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ ఆశయాలకు దూరంగా పోతా ఉంది తెలుగుదేశం చెప్పేదానికి. కాబట్టి రేపు 27, 28, 29 తారీఖుల్లో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కడపలో టీడీపీ వాళ్ళు మహానాడు జరుపుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 3 సూచనలు చేస్తూ ఉంది. ఒకటి, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85ను వెంటనే రద్దు చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించండి, లేదా మీ పార్టీ పేరైనా మార్చుకోండి, తీర్మానం చేయండి. తెలుగుదేశం కాదు, మాది ఇంగ్లీష్ దేశం అని తీర్మానం అన్నా చేయండి. రెండవది, వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి. మూడవది, సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేసి త్వరగా పూర్తి చేయాలి. ఈ 3 సూచనలు